18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచేయము. ప్రభువా నీతో వచ్చేస్తానయ్యా, నీ సేవ చేసుకుని బ్రతుకుతానయ్యా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపోయా. అది వాడి ఆశ. బాగుపడిన వాడికి ఉండే ఆశ ఏంటో తెలుసా? ప్రభువా నీకోసం నేను జీవించాలి, నీతో పాటు నేను ఉండాలి, నీ సేవ చెయ్యాలి అని అంటూ ఉంటే ప్రభువు చెప్పింది ఏమిటో తెలుసా? నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ జీవితంలో వచ్చిన మార్పు ఏమిటో నీ ఇంటి వాళ్లకు చూపించు. ఆ మార్పుకు కారణము ప్రభువే అని నీ ఇంటి వారికి సాక్ష్యము ఇవ్వు. ఇందాక నేను బాగుపడ్డానని చేయి చూపించారు సిస్టర్స్, బ్రదర్స్. మీరు నిజంగా బాగుపడ్డారా? మీ ఇంటికి వెళ్ళి మీ ఆవిడని అడిగితే చెప్పింది మీరు నిజంగా బాగుపడ్డారో లేదు. ఇంటికి వెళ్ళి మీ ఆయన్ని అడిగితే చెప్తాడు బాగుపడ్డారో లేదో. నువ్వు నిజంగా బాగుపడినట్లయితే నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళి నీలో వచ్చిన మార్పు ఏమిటో నీ భార్యకు చూపించు, నీ భర్తకు చూపించు, నీ బిడ్డలకు చూపించు, నీ అత్తకు చూపించు, నీ కోడలకు చూపించు. అసలైన ఆత్మీయ పరీక్ష నీ ఇల్లే. నీ ఇంట్లో చూపించు నీ ఆత్మీయత ఏమిటో. కొంచెం తేడా చేస్తే చాలు భార్య మీదకు చెయ్యెత్తేస్తావు, కొంచెం తేడా చేస్తే చాలు భర్త మీదకి ఎగసి లేస్తావు, ఏ మాట పడితే ఆ మాట అనేస్తావు. మళ్ళీ మందిరానికి వచ్చి ఎంతో భక్తుడిగా భక్తురాలుగా కనిపిస్తావు. అంటున్నాడు ఆ బాగుపడిన వాడు, ప్రభువా నీతో పాటు వచ్చేస్తానయ్యా, నీ సేవలో పాల్పంచుకుంటానయ్యా అని అంటే, అంతకంటే గొప్ప బాధ్యత నీకు ఇస్తున్నా. ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళి నీ ఇంటి వారందరినీ కూడా ప్రభావితం చేయి. నీ ఇంటి వారందరికీ కూడా నేను చేసింది ఏమిటో క్రియల్లో చూపించు. అది అసలైనటువంటి సాక్ష్యం. వాడు ఏం చేశాడో తెలుసా? చూద్దాం రండి. 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ఏం చెప్పాడు యేసు? నేను నీ మీద కనికరపడి నీకేం చేశానో వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పు అని అంటే, ఇంటికి వెళ్ళి చెప్పడం ఏముందండి? ఇంటికి వెళ్ళడం, భార్యకు బిడ్డలకు అందరికీ యేసు నా కోసం ఈ విధంగా చేశాడని చెప్పడం ఒక అరగంట సేపు పని. కానీ వాడేం చేశాడో తెలుసా? అంతటితో తృప్తి చెందలేదండి. ఒక ఇంటికి వెళ్ళి తన ఇంటి వారికి చెప్పడం మాత్రమే కాదండి, వాడేం చేశాడు? బైబిల్లో ఉంది, వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీయో దెకపొలిలో. దెకపొలి అని అంటే 10 ప్రాంతాల సంపుటి, 10 పట్టణాలను కలిపి 10 ప్రాంతాలను కలిపి దెకపొలి అని అంటారు. ఇంటికెళ్ళి సాక్ష్యం ఎవరా బాబు అని అంటే, ప్రభువా అలాంటి దుర్మార్గుణ్ణి మార్చావు, ఒక ఇంటికే వెళ్ళి సాక్ష్యం ఇవ్వటం ప్రభువా, మా ప్రాంతం అంతా తిరిగి నీకోసం సాక్ష్యం ఇస్తానయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవో. దెకపొలిలో ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళి నీ సాక్ష్యం ఇస్తానయ్యా అని చెప్పి వాడు ఏం చేశాడో తెలుసా? బాగుపడిన వాడు దెకపొలికి వెళ్ళి యేసుక్రీస్తును గూర్చి ప్రచురం చేశాడండి. యేసు తన జీవితంలో చేసినవన్నీ లోకానికి తెలియచేసే ప్రయత్నం చేశాడు. మరి